ఎవరిని కప్పుతున్నాడు ఇక్కడ? నీతిని అనుసరించి నడిచిన వారిని ఏంతో కప్పుతున్నాడు? కేడెముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు అంటున్నాడు. యేసుక్రీస్తుల వారు మనకు విముఖుడై కోపగించితే మనకు ఎన్నో శ్రమలు సమస్యలు అనుభవిస్తాం, ఎంతో కీడులు అనుభవిస్తాం. అదే యేసుక్రీస్తుల వారు మన పాపదోషాలు క్షమించి మనల్ని నీతిమంతులుగా తన బాప్టిజంలో చేసినప్పుడు మనము నీతిని అనుసరించి నడిచినట్లయితే ఆయన దయతో కప్పుతాడట. ఆయన దయ ఎప్పటి వరకు ఉంటుంది? ఆయుష్ కాలమంతయు ఆయన దయ నిలుస్తుంది మన ఎడల. ఆయన దయతో కప్పినప్పుడు ఆయన మనల్ని కనికరించాడు, దయ చూపించాడు. దయ చూపించినప్పుడు మనకు ఆశీర్వాదాలలో కొదువుందా? ఏది కొదవలేదు. ఎందుకు కొదవలేదు అనంటే ఆయన మన మీద దయను ఉంచాడు, ఆయన మన మీద కరుణను ఉంచాడు, ఆయన మన మీద నమ్మకాన్ని ఉంచాడు కదా. ఆ నమ్మకాన్ని ఉంచి ఆయన దయ కలుగుతూ ఉంటున్నాడు. ఆయన దయ కలిగిన ప్రతిసారి, మనం అడిగిన ప్రతిసారి మనకు దేవుడు సమస్త కార్యములు చేయనంటున్నాడు. అదే విధంగా అంటాడు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురట. ఎవరిని ప్రేమించువారు? యేసుక్రీస్తుల వారి నామమును ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఉల్లసింపజేస్తారట. దేవుడు అంటాడు, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించేదను, వారికి ఆస్తికర్తలుగా చేయదును వారిని అంటాడు కదా. ఏమంటున్నాడు ఇక్కడ? నన్ను ద్వేషించిన వారిని ద్వేషిస్తాను అంటున్నాడు. మనం యేసుక్రీస్తుల వారిని ప్రియముగా ప్రేమించిన ఎడల ఆయనను గూర్చి ఉల్లసిస్తాం. ఎలానో తెలుసు, ఆయన నామమును ప్రేమిస్తే ఆయన నామము తన ఇచ్చిన వాక్యం అంతటికంటే వాక్యంను గొప్ప చేసి ఉన్నాడు దేవుడు కదా. ఆయన నామము శక్తి కలిగినది. ఆయన నామమున మనం ఏమి అడిగినను భూలోకంలో ఏది అడిగితే అది పరలోకంలో అది విప్పనై ఉంటున్నాడు. అది బంధిస్తావా, అది విప్పుతావా, అలాంటి శక్తి దేవుడిచ్చాడు. ఆయన నామంలో మృతులను సైతం లేపగలిగేంత శక్తి ఉంది. ఆయన నామంలో బండను పగలగొట్టేంత శక్తి ఉంది. ఆయన నామంలో సముద్రమును చీల్చే శక్తి ఉంది. ఆయన నామంలో ఎండిన చెట్టుకు చిగురింపగల శక్తి ఉంది. కాబట్టి ఆయన నామమును ప్రేమించిన వారు ఎలా ఉల్లసిస్తారంటే, ఆయన నామంలో ఇంతటి శక్తి ఉంది, పునరుద్ధాన శక్తి ఉంది, జీవపు శక్తి ఉంది, ఆయన విడుదలనిచ్చే శక్తి ఉంది. కాబట్టి అని ఉల్లసిస్తారు హృదయంలో. ఎప్పుడు రుచి చూసినప్పుడు చవి ఎరిగినప్పుడు కదా. చవి ఎరగాలి మనం. అందుకని నీతిమంతులుగా ఉండాలి క్రీస్తు లోపల. మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎలానంటే ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడమే కాదు, దయతో కప్పుతాడు. దయతో కప్పి ఇక్కడ అంటాడు, కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. హల్లెలూయా. ఎవరికి అనుగ్రహిస్తున్నాడు? తన ప్రజలు. తన ప్రజలు ఎవరు? తనను అనుసరించిన వారు, తనను ప్రేమించిన వారు తన ప్రజ కదా. మనల్ని కూడా మనం ప్రేమించిన వారిని మన స్నేహితులు, మన వారు అనుకుంటాం. ద్వేషించిన వారిని ఎవరు అనుకుంటాం. ఇక్కడ కూడా అంతే. దేవాతి దేవుడు ఆయన ఇంకా పరులమైన మన కొరకు ప్రాణమే పెట్టాడు. కాబట్టి ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? మరి ఆయనను ప్రేమించబద్ధమై ఉండాలి. ప్రేమించినప్పుడు ఆయన ప్రజగా మార్చబడతాం. ఆయన తన ప్రజలకు ఏ కీడని తగలనిస్తాడా? తగలనియాడు. తన ప్రజల కొరకే తన మరణించాడు. తన ప్రజల కొరకే తన రక్తాన్ని కార్చాడు. తన ప్రజల